ఆషాఢం అంటేనే కేవలం బోనాలు మాత్రమే అంటూ ఉంటారు. కానీ గుప్త నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని అసలు ఎందుకు పూజిస్తాము, అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి, ఈ రోజు విశిష్టత ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ప్రధాన అర్చకులు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. రోజున గుప్త నవరాత్రులు విశేషంగా ఆషాఢ మాసంలో పాడ్యముని పురస్కరించుకుని నవమం వరకు కూడా ఈ గుప్త నవరాత్రులని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున విశేషంగా ఇక్కడ ఆషాఢ మాసంలో శాకాంబరి కూడా ఉత్సవాన్ని కూడా పురస్కరించుకుని వారాహి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజున అమ్మవారికి చక్కగా శాకాంబరి అలంకారాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. అమ్మవారికి విశేషంగా అభిషేకములు, అర్చనలు, సహస్రనామార్చన, అష్టోత్తరాలతో అమ్మను పూజించడం జరిగింది. ఇంకనూ కూడా ఈ మార్కండేయ పురాణము, ఇంకా పద్మపురాణం నందు కూడా ఈ వారాహి మహత్యం గురించి చాలా విశేషంగా చెప్పబడింది. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రుల్ని ఆచరిస్తూ ఉన్నారు. శివాయ గురవే నమః. నమస్కారం. నమస్కారం మేడం, ఈ రోజు మీరు వారాహి అమ్మవారి నవరాత్రులు చేయటం జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కాదు దేవిక నేను చేయడము, ఇది సెకండ్ టైం చేస్తున్నాను వారాహి నవరాత్రులు. మొదటిసారి చేసినప్పుడు కలిగిన అనుభవంతో నెక్స్ట్ టైం అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ చేసిన వారాహి నవరాత్రులు ఇవి. నేనే కాదు, మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మేము ఇవి చేస్తున్నాము. మా అందరి అనుభవాలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. దానికి కారణం మేము ఏమనుకుంటామంటే, మేము పిచ్చి పిచ్చి కోరికలు ఏమి కోరుకోవట్లేదు. గట్టిగా చెప్పాలంటే అసలు కరెక్ట్గా ఇది మా మన్నత్తు, మాకు ఇది కావాలి అని అసలు అనుకోవట్లేదు. అనుకోకుండా అమ్మవారు మాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తారు. దానికి ఏ ఆటకము రాకుండా ఉంటుంది అన్న నమ్మకంతో ఈ వారాహి నవరాత్రులు జరుపుతున్నామండి. మేడం, వారాహి నవరాత్రులు అంటేనే చాలా మంది చేయడానికి భయపడతారు. ఎందుకంటే అమ్మవారిని నిత్య దీపారాధన చేయాలి, కొన్ని నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, చాలా నిష్టగా ఉండాలి అంటూ ఉంటారు. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించడము అంటే, నాకు తెలిసి పద్ధతి లేకుండా బతికితే జీవితం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. వారాహి నవరాత్రులనే కాదు, ఏదో వరాలన్నీ బాగా ఇచ్చేయాలి అని చెప్పి మనం వారాహి నవరాత్రులు చేస్తున్నామంటేనో, లేకపోతే అమ్మవారు ఉగ్రవారాహి మన్ని ఏదో చేసేస్తారు అని భయపడుతూ భయంగా చేస్తూనో, ఏదో అలాంటి మైండ్లో పెట్టుకొని చేస్తే ఏమన్నా తేడా జరుగుతుందేమో తెలీదు. కానీ నిజానికి ఈ దేవత కాదు, ఏ దేవత కానీ, ఏ అయ్యవారు కానీ, ఏ దేవుడు కానీ, ఏ మంచి మనిషి కానీ వేరే వాళ్ళకి అపకారం చేయడం అనేది నాకు తెలీదు. నా అనుభవంలో నాకెవరూ అపకారం చేయలేదు కనుక నాకు నమ్మకము, పాజిటివ్ యాటిట్యూడ్ కొంచెం బహుశా ఎక్కువేమో. అంత భయపడాల్సింది అంత కాదండి, అసలు కొంత కూడా భయపడాల్సింది అవసరం లేదు. నిబంధనలు అంటారా, ఇలాగా తెల్లవారుజామున లెగడం అనేది, నేల మీద పడుకోవడం అనేది, కొన్ని పద్ధతులు అనేది అవి అమ్మవారికి మంచి అనేది ఏమనుకోవట్లేదు. నాకు తెలిసి మనకే మంచి, మనం అలవాటు పడతాం కదా అలాంటి వాటికి. సో అది కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఏదో ఒక తేడా లేకుండాను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే మనకి అందులో నా వరకు నాకు ఏదైనా సరే కంప్లీట్గా ఎంజాయ్ చేసే అలవాటు. సో నేను దేవుణ్ణి చాలా 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 నమ్ముతున్నాను. ఈ మధ్య నేను కొంతమంది దగ్గర విన్నాను కూడా, నేనెంత దేవుణ్ణి నమ్ముతున్నానో వాళ్ళంత దేవుణ్ణి నమ్మట్లేదట. ఎందుకు నమ్మట్లేదో తెలియదండి. దాన్ని ఇంకా మనము చెప్పాలి అని అంటే, మన కర్మ మరీ అలా పెడదారి పట్టినప్పుడు దేవుణ్ణి నమ్మడం మానేస్తామేమో. మేడం, పూజ విధానంకి వస్తే ఇంత ఘనంగా చేయటం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. ఎందుకంటే వారాహి అమ్మవారికి కూరగాయలు, ఆకుకూరలు, కరివేపాకులతో అలంకరణ చేయటం అనేది, అసలు దీని గురించి ఏం చెప్తారు? ఘనంగా చేయడం అంటేనండి, ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చాలా ఘనంగా చేస్తున్నాం, పిల్లల్ని చాలా చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నాము. నాకు అక్కడ రిజల్ట్ అయితే కనిపించట్లేదు. నన్ను అడిగితే పెళ్ళిళ్ళు అంతంత ఖర్చు పెట్టి అలా చేయడం తగ్గించేసి నమ్ముకోవాల్సింది భగవంతుడిని కనుక నాకు అనిపిస్తుంది చెప్తున్నాను. మనం నమ్ముకోవాల్సింది భగవంతుడిని కనుక తీర్థయాత్రల కోసమైనా సరే, భగవంతుడి పూజలో అయినా సరే, ఎందులో అయినా సరే మనం ఎంత ఇచ్చినా ఆయన తిరిగి ఇస్తాడండి దేవుడు.
దానికి కంగారు పడక్కర్లేదు. ఇలా చేస్తే నాకేదో తెలియని ఒక అనుభూతి. నాకు ఎస్పెషల్లీ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందే తప్పితే అందులో ఖర్చు అనే విషయం గానీ, ఇంకోటి గానీ నాకు ఏది అడ్డంకిలాగా అనిపించట్లేదు. మేడం, వారాహి అమ్మవారి నవరాత్రులు అంటేనే కొంతమంది పండితులు కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళలు కావచ్చు భయపడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. చెయ్యాలి అన్నా, లేకపోతే అమ్మవారిని ప్రార్థించాలి అన్నా, కొలవాలి అన్నా సరే. దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనొచ్చా? అంటే వాళ్ళు అలా భయపెడితేనే కదండీ మనము భయపడి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళని పీల్చుకొని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని, వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే రైట్ అని అనుకుంటాము. మనమే గనక భయపడకపోతే నేను ఇలా చెయ్యొచ్చు, కానీ ఇలాగే చేయాలనేది లేదు. ఈ పండితులతోటే చేయించాలి అనేది కూడా లేదు. మనం ఎలా అయినా చేయొచ్చు. టేప్ రికార్డర్లో పెట్టుకొని చేయొచ్చు, పుస్తకం తీసి చదివి చేయొచ్చు. నేను రోజు సహస్రనామాలు చదివి ప్రతిరోజు 4ంటికి లేసి, సో ఎనీ టైం బిఫోర్ 5:20 లోపల సహస్రనామాలు చాలా టైమే పడతాయి, కానీ చదువుతాను. చదువుతున్నప్పుడు ఎక్కడో చిన్న తేడా వస్తే గనుక నీకు తేడా అవుతుంది అని కొంతమంది భయపెడతారు. అవును. ఆ చదివే పండితులైనా ఒకప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళే కదా. అవును. తేడా ఎలా వస్తుంది? వాళ్ళు చదివేటప్పుడు కూడా తేడా ఉండి ఉంటుంది. రెండోది బై గాడ్స్ గ్రేస్ నాకు ఉచ్చారణ అనేది కొంచెం పర్వాలేదు. ఎందుకంటే లాయర్ కాబట్టి. లాయర్ అని కాదమ్మా, లాయర్ అయితే మనము ఇంకా చెప్పాలంటే గుర్రాన్ని గాడిదని కలిపి ఇటుదటు అటుదిటు చేస్తాము. ఇక్కడ లాయర్ అనేది లేదు. స్పిరిచువల్ ఫీలింగ్ టోటల్ గా ఏంటంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్నోళ్ళు ఏ పనైనా చేసే తీరులో చాలా ఉంటుంది. ఇప్పుడు నిన్న మామూలుగా జనరల్ గా నేను ఫ్రెండ్స్ కోసము ఇట్లాగా నా పూజా అనుభవాన్ని లైట్ గా చెప్తున్నాను, ఇలా చేయండి అలా చేయండి అని కూడా చెప్తున్నా. నిన్న నేను పూజ చేసినప్పుడు 8వ రోజు వచ్చేసింది, రేపటితో అయిపోతుంది అన్న ఫీలింగో ఏమో, పూజ చెప్దామన్నా కూడా నీళ్ళు వచ్చేసినాయి కళ్ళల్లో. అప్పుడు తెలుసు. సో మీరు ఎమోషనల్ అవుతున్నారు, మాకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, చాలా మంది కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే చేయాలంటే వెనకడుగు వేస్తారు. అలాంటిది ఏమీ లేదు. అమ్మవారి ఉగ్ర రూపం అనేది కూడా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ చూడొచ్చు ఎంత శాంతి రూపంలో కూర్చున్నారు అనేది. అలాగే అమ్మవారికి ఏ విధంగా అయినా సరే పూజించవచ్చు అనేది కూడా మనకి ఇందాక గురువుగారు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలతో కూడా అలంకరించడానికి గల కారణం ఏంటంటే వ్యవసాయం బాగా పండాలి అనే విధంగా అమ్మవారిని ఆ విధంగా పూజిస్తారు అనేది కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి వేదా డివోషన్.